గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను సమగ్రంగా కోర్టు ముందు ఉంచేందుకు సీబీఐ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన రికార్డులను అనంతపురం జిల్లా గనుల శాఖ నుంచి తెప్పించి పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగానే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ద్వారా ఎంత ఖనిజాన్ని తవ్వారు, ఎక్కడికి ఎగుమతి చేశారన్న విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు విచారణలో సీబీఐ నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఎక్కడా తప్పించుకోవడానికి వీల్లేకుండా అభియోగ పత్రం దాఖలు చేసేందుకు ఆధారాలను సేకరిస్తున్నారు. తాజాగా కీలకమైన రికార్డులను అనంతపురం జిల్లా గనుల శాఖ కార్యాలయం నుంచి తెప్పించారు. ఓఎంసీ 1, 2, 3 ఏఎంసీకి సంబంధించి ట్రాన్సిట్ పర్మిట్లు, లావాదేవీలు అన్నీ అక్కడి నుంచే జారీ అయ్యాయి. వాటిని కూలంకషంగా పరిశీలించిన పిమ్మట పక్కా లెక్కలతో అధికారులు వివరాలను ఇవ్వనున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ గనులకు ఎన్ని టన్నుల ఎగుమతికి అనుమతులు ఇచ్చారన్న విషయాన్ని దర్యాప్తు సంస్థ ఇప్పటికే సేకరించింది. తాజాగా ట్రాన్సిట్ పర్మిట్ల వారీగా ఎలాంటి గ్రేడ్ ఇనుప ఖనిజాన్ని రవాణా చేశారనే విషయాన్ని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. తద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేశారనే వివరాలు, కడప, బళ్ళారి ప్రాంతాల నుంచి ఎంత ఖనిజం శుద్ధి చేసి పంపారనే వివరాలు వెలుగులోకి రానున్నాయి. డిసెంబర్ 3వ తేదీలోగా ఓఎంసీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్న సీబీఐ నిందితుల జాబితాలో మరికొన్ని పేర్లను చేర్చనుంది. సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారి పేర్లను అభియోగ పత్రంలో పేర్కోవాలని యోచిస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి పేషెంట్ నుంచి వచ్చిన ఒత్తిళ్లను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటున్నారు. నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి సహా అధికారులు రాజగోపాల్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మణ్కు సంబంధించి వివిధ ఆరోపణల్ని రుజువు చేస్తూ దొరికిన ఆధారాల్ని సీబీఐ ప్రస్తుతం క్రోడీకరిస్తోంది. సోదాలో స్వాధీనం చేసుకున్న గాలి ల్యాప్టాప్లోని అంశాల్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ పరారీలో ఉండటం వల్ల అందులోని సమాచారం వారికి అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. అలీఖాన్ అదృశ్యం వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.